చావు బతుకుల మధ్య పోరాడుతున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమాని. సాధారణంగా ఎన్టీఆర్ గారి అభిమానులు ఎంత వైల్డ్ ఉంటారు ఏంటనేది అందరికీ తెలిసిందే. పాపం అయితే ఒక అభిమాని మాత్రం తన చనిపోబోతున్నాడని తెలిసింది. ఆఖరి కోరికగా దేవరా సినిమా చూడాలి, డాక్టర్ గారు నన్ను ఆ సినిమా దాకా బతికించండి అని చెప్పి తనైతే డాక్టర్స్కి రిక్వెస్ట్ పెట్టుకున్నాడట. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా మా అబ్బాయి అడుగుతున్నాడండి, ఈ విషయాన్ని కొంచెం ఎన్టీఆర్ గారి దాకా తీసుకెళ్తే ఆ సినిమా వచ్చేదాకా అతను బతుకుతాడు అని చెప్పి ఎన్టీఆర్ గారు ఒకసారి కలిస్తే బాగుండు అని వాళ్ళు కోరుకున్నారనమాట మీడియా సమక్షంగా. మరి ఎన్టీఆర్ అంటే చిన్నప్పటి నుంచి తను పుట్టి పెరిగిన దగ్గర నుంచి ఎన్టీఆర్ సినిమాలు చూస్తూ పెరిగాడు, ఎన్టీఆర్ అభిమాని అయిపోయాడు. సో ఈరోజు మమ్మల్ని ఎంత ప్రేమిస్తాడో తల్లిదండ్రులని అంతే విధంగా ఎన్టీఆర్ గారిని కూడా ప్రేమిస్తారని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు అయితే మీడియాలో చెప్పారు. మరి తన వర్షన్ ఏంటంటే దేవరా సినిమా తనకు అన్నది నేను తర్వాత బతుకుతానో లేదో తెలియదు. సో డాక్టర్ గారు నాకు ఆయుష్ ఉందో లేదో నాకు తెలియదు, మీరైతే నన్ను దేవరా సినిమా సెప్టెంబర్ 27 వరకు బతికించండి, అదొక్కటి చూసి నేను ఇంకా కాలం చేస్తానని చెప్పి తన డాక్టర్స్ని అయితే రిక్వెస్ట్ చేశాడంట. మరి నిజంగా ఒక హీరో అంటే ఇంత అభిమానం అనేది ఉండడం నిజంగా ఎన్టీఆర్ గారు చేసుకున్న అదృష్టం అని చెప్పాలి. సో మరి ఈ విషయం ఆయన దాకా వెళ్తుందా? ఒకవేళ ఆయన దాకా వెళ్తే అతను చనిపోయే లోపు ఎన్టీఆర్ గారు వచ్చి కలుస్తారా? అతని సినిమా రూపంలో కాకుండా డైరెక్ట్గా దర్శనం ఇచ్చి అతని ఆఖరి కోరిక ఆయన ఏమైనా విష్ తీరుస్తారా? మరి అసలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే ఇంత అభిమానంగా ఉంటున్నారు. మరి హీరో ఇంతకు ముందు కూడా అలాంటి ఫ్యాన్స్ ఆయన చాలా మందిని పలకరించారు జూనియర్ ఎన్టీఆర్ గారు వెళ్ళి. మరి పాపం చావు అనేది ఎవరు మనం ముందుగా చెప్పేది కాదు, డాక్టర్స్ కూడా ఆల్రెడీ ఇంకా కొంతకాలం అని చెప్పారు. సో టైం లేదు. మరి దేవరా సినిమా వచ్చేలోపు ఆ అభిమాని బతికి ఉంటాడా లేదా, జూనియర్ ఎన్టీఆర్ గారిని ఏమన్నా లాస్ట్లో ఒకసారి కలిసే అవకాశం ఉందా? అది కానీ జరిగితే ఇంకా అతనిది లైఫ్లో అదే ఆఖరి మంచి కోరిక అని చెప్పొచ్చు, అతని కోరిక తీరిపోయిందని చెప్పొచ్చు. మరి ఈ విషయం ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ద్వారా అయినా మా ద్వారా అయినా ఎన్టీఆర్ గారి దాకా వెళ్తే హ్యాపీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మరి ఎన్టీఆర్ గారు లాంటి పెద్ద హీరో కదిలి రావాలంటే దానికి చాలా పెద్ద ప్లానింగ్ ఉండాలి. ఎందుకంటే అతను సాధారణ మనిషి దగ్గరికి రావాలంటే అతను స్టార్ హీరో కొన్ని తనకి ఇవన్నీ ఉంటాయన్నమాట. తనకి ఉండే ఏవైతే బాడీ గార్డులు ఇవంతా కూడా చూసుకుని అంతా సెటప్ చేసుకుని ఒక 2 గంటలు టైం తీసుకుని రావాలి. మరి ఎన్టీఆర్ గారు కరుణించి అభిమానికి ఆఖరి కోరిక తీరుస్తారో లేదో చూడాలి. మరి తన కోరిక కూడా దేవరా చూడాలి థియేటర్లో అనే కోరిక మీద మనం కూడా తీరాలని కోరుకుందాం.